afternoon, ma'am. I think PowerPoint presentation is visible, right? PPT is visible, okay? Before starting this computer terminology, this is a part of English. So we have three categories: maths, analytical ability, English, right? So in the English, so madam, whatever the topic she has covered, it is going to cover almost like 30 marks, and paragraph, they'll give one paragraph and they'll ask some questions, right? So for that you are going to score for 10 marks. Okay. Remaining part, which may be around 20 to 25 marks, it is going to come from computer terminology and business terminology. See, don't think business terminology means something which you need to know completely about the business. Okay. సో బిజినెస్ టర్మినాలజీ, కంప్యూటర్ టర్మినాలజీ అంటే నాకు కంప్యూటర్స్ గురించే తెలియదు, నేను అసలు ఎప్పుడు కంప్యూటర్ని టచ్ చేయలేదు, నాకు అసలు దాంట్లో ఏముంటాయో అంత తెలియని అవసరం లేదు. మీరు కంప్యూటర్ పార్ట్స్ అని ఓపెన్ చేసి దాన్ని డిసెక్షన్ చేసి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏం లేదమ్మా. సో జస్ట్ ఇన్పుట్స్ అంటే ఏంటి, అవుట్పుట్స్ అంటే ఏంటి, కంప్యూటర్స్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, వాట్ ఈస్ కంప్యూటర్, ఇలాంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే చాలు. అండ్ బిజినెస్ టర్మినాలజీకి వచ్చేసరికి మోస్ట్లీ బీకామ్ స్టూడెంట్స్, బీబీఏ స్టూడెంట్స్ ఆల్రెడీ మీ సబ్జెక్ట్స్లో మీరు ఏదైతే చదివారో దానికి రిలేటెడ్ క్వశ్చన్స్ ఒక 5 to 10 క్వశ్చన్స్ రావచ్చు. ఓకే. సో బిజినెస్ టర్మినాలజీ ఇఫ్ పాసిబుల్ విల్ కవర్, otherwise you can read it on your own. Okay. So this is a small brief information about the topics which I'm going to cover. If possible, I'll take business terminology also. లేదు అని అంటే కంప్యూటర్ టర్మినాలజీ తర్వాత రేపు ఒక అనలిటికల్ అబిలిటీ టాపిక్ తీసేసుకొని వీఆర్ గోయింగ్ టు వైండ్ అప్. సో ఆల్రెడీ ఐ మెసేజ్డ్ యూ, రైట్? As the strength, see the strength, it is 27. 27 means that includes our college strength again. Sanskriti rendu unnayi, Prashanti. So including that, we got 27. Okay. So because of this strength, we are going to complete the syllabus. We are not going to wind up without completing the syllabus. We'll try to complete the syllabus within Saturday. And on Saturday, you'll be having one mock test, final mock test. After that, we'll close the SciSet classes. Okay. Okay, well, let us start the class without delay. So first of all, try to understand what is basic definition of computer. Okay. So it is a electronic device. As we know that, ఇది చాలా బేసిక్ డెఫినేషన్ మా, మీకు ఎవరికైనా ఇప్పుడు కంప్యూటర్ సబ్జెక్ట్ ఒకటి మ్యాండేటరీగా ఉంది కాబట్టి బేసిక్ డెఫినేషన్. So it is an electronic device which is going to accept your information and instructions from a user. సో యూజర్ అంటే ఎవరో వేరే వాళ్ళు కాదు, కంప్యూటర్ని ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్ని, ఇన్స్ట్రక్షన్స్ని యాక్సెప్ట్ చేసే ఒక ఎలక్ట్రానిక్ డివైస్ కంప్యూటర్ అనమాట. సో మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏం చేస్తుంది, ఇట్ ఈస్ గోయింగ్ టు ప్రాసెస్ దాట్. మనం 2+2 అని ప్రెస్ చేసినప్పుడు కంప్యూటర్లో, క్యాల్కులేటర్లో కానీ, ఎక్సెల్లో కానీ ఎక్కడైనా మీరు ఒక ఇన్పుట్ ఇచ్చినప్పుడు, లేదు గూగుల్లో ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, నాకు ఇది కావాలి, ఇన్ఫర్మేషన్ కావాలి అని ఇచ్చినప్పుడు, సో ద ఎలక్ట్రానిక్ డివైస్ ఈస్ గోయింగ్ టు ప్రాసెస్. అది అర్థం చేసుకొని మీకు కావాల్సిన డేటాని ఎగ్జిబిట్ చేస్తుంది అనమాట. సో ఇట్ ఈస్ గోయింగ్ టు స్టోర్ దట్ డేటా ఫర్ ద లేటర్ రిట్రైవల్. మీరు ఒక పక్క హిస్టరీ ప్రెస్ చేశారనుకోండి, ఆ హిస్టరీలో మీరు ఏమేమి సర్చ్ చేశారు, ఎక్కడ ఏ ఇన్ఫర్మేషన్ చూసారు అన్న డేటా ఉంటుంది. So that is how it is going to store that data in the computer, and it can be used in the future, lateral retrieval. నువ్వు ఎప్పుడన్నా అరే నేను ఏదో డేటా సర్చ్ చేశాను, ఆ వెబ్సైట్ ఏంటి, లేకపోతే నేను డిలీట్ చేసిన ఇమేజ్ కానీ ఏదైనా మళ్ళీ చూసుకోవాలి అనుకున్నప్పుడు, లేదు నేను ఇచ్చిన ఇన్పుట్ని మళ్ళీ రివైజ్ చేసి చూసుకోవాలి అనుకున్నప్పుడు, అలాంటి పర్పస్ కోసం ద ఎలక్ట్రానిక్ డివైస్ ఈస్ గోయింగ్ టు ప్రాసెస్ దట్ డేటా అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు స్టోర్ సమ్వేర్. So where it is going to store, all that we'll see, and it will finally it is going to give some output. Okay, మీరు గూగుల్లో అడిగిన క్వశ్చన్కి ఇచ్చే దాన్ని
it is finally giving some output. See, if you type like I set material and type just you will get n number of options, right? So as a user, you are giving some information or instruction to the computer, and it is being processed in that computer, and it is going to store that data, and it is going to finally produce the output. Okay, this is the basic definition, and I have elaborated it. Let us see in detail. See how many types of computers we have means we have like more number of 4 types. Mainly we can categorize it into 4 types. Personal computers, handheld computers. ఇప్పుడు మీరందరూ హ్యాండ్హెల్డ్ కంప్యూటర్స్ అంటే మీ చేతులలో ఉన్న మొబైల్స్ అన్ని హ్యాండ్హెల్డ్స్ అని చెప్పొచ్చు. మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ విచ్ విల్ బి యూజ్డ్ బై ద companies. Super computers. Okay, let us see in detail what are those. Personal computers can be like a desktops. టేబుల్ మీద ఒక కంప్యూటర్ ఉంటుంది చూడు, ఆ డెస్క్టాప్స్ కావచ్చు, ల్యాప్టాప్స్ కావచ్చు, టాబ్లెట్స్, సబ్ నోట్బుక్స్, స్లేట్స్. Slate means not that black slate, it is different, which is again an electronic device. Okay, try to understand the definition of all these. Personal computers are used for general computing tasks, usually from the home or office. Mostly we'll use this personal computers for the general computing tasks. So it can be used either in the home or office use. Handheld computers, it can, like your mobile phones, it is going to fit in your palms. మీ అరచేతుల్లో ఉండే మొబైల్ ఫోన్స్ ని వాళ్ళు handheld computers అంటున్నారు. Of your hand and run on batteries. Mainframes are used by large companies to provide centralized storage data, processing and management of large amount of data. So mostly these mainframe computers are going to be used by the large companies. Supercomputers are the largest and fastest computers. See, mainframes are like large, where it can store large data. But when it comes to supercomputers, it is going to have both the facilities like largest and fastest computers, and can process an enormous volume of data. Okay. And investigate like types of computers. In the notebook computers, it is also be referred as like laptop computers, small, lightweight, portable. There are many types of notebooks which are coming into the picture right now. Smartphones, again, I no need to give the names of the smartphones, right? Used to make and receive phone calls. Even these computers, we are able to access calls, and are also used to connect to the internet. Even we can check the mails, and we can maintain an electronic appointment book also in that. Okay, supercomputers, again the same definition they have given. These are the pics of supercomputers. They are largest and fastest of computers and can process an enormous means huge data. Mostly మీకు వచ్చే క్వశ్చన్స్ నేను ఇప్పుడు చెప్పే టాపిక్స్ లో ఆల్మోస్ట్ 5 to 6 క్వశ్చన్స్ వస్తాయి 100%. బట్ the point is you need to remember all these points. Okay, so after completing this class or by the weekend, I'll share this PowerPoint presentation also. So a computer is a system, as we know that computer is a system, but it is made up of hardware as well as software. See, మీరు అప్లికేషన్స్ ఏవైతే యూజ్ చేస్తున్నారో మీ మొబైల్లో అవన్నీ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్. హార్డ్వేర్ అంటే మీ చేతుల్లో ఏదైతే మెకానిజం రన్ అవుతుందో, స్క్రీన్ కావచ్చు, లేకపోతే లోపల మదర్ బోర్డ్ కావచ్చు, అవన్నీ హార్డ్వేర్ అంటారు. సాఫ్ట్వేర్ అంటే మనం యూజ్ చేసే అప్లికేషన్స్ అన్ని సాఫ్ట్వేర్ అంటారు. Okay, so computer is a combination of hardware and software. Again, in the software we have operating systems. If you want to access your mobile, there should be one software. So that software is called as operating system, and it is a special software that control basic input and outputs. Okay. And architecture and configuration is design of a computer, specifications and how big it is. The computer is going to determine based upon the size and the monitor how it is going to display. So data, we can process the data like words, numbers, figures, sounds and graphics that describes people, events, things and ideas.
All these can be used in the computers, and finally it is going to process the data which we are going to give, and it is also going to give a option like we can modify the data which we are giving in the form of input also. So when it comes to hardware, motherboard can be treated as hardware. Okay, so motherboard is a part where it is going to process all the tasks which is going to occur, and it is almost located in the inside of the computer. It is the main electronic component of the computer, and it contains the CPU. So when it comes to the computer, we have inputs. See, let me explain something. Like definitely ఇందులో నుంచి ఒక క్వశ్చన్ వస్తుందా. సో ఇన్పుట్ డివైస్ ఏంటి అని ఒక 4 ఆప్షన్స్ ఇస్తారు. అవుట్పుట్ డివైస్ అంటే ఏంటి, ఇందులో పిక్ చేయండి అని చెప్తారు. సో ఇందులో నుంచి 100% ఒక క్వశ్చన్ వస్తుంది. సి ఇన్పుట్ అంటే మనం ఏదైతే డివైస్ యూస్ చేసి కంప్యూటర్కి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామో అవన్నీ ఇన్పుట్స్. అవుట్పుట్ అంటే మీకు ఆన్సర్ కానీ మీరు టైప్ చేసిన ఇన్ఫర్మేషన్ కానీ మీకు ఎక్కడ విజిబుల్గా ఉందో అది అవుట్పుట్ అనమాట. వేర్ యూ ఆర్ గోయింగ్ టు సీ యువర్ రిజల్ట్. సి ఇన్ యువర్ మొబైల్ యూ హ్యావ్ క్యాలిక్యులేటర్స్, రైట్? క్యాలిక్యులేటర్ ఒక యాప్ ఉంటుంది కదా, క్యాలిక్యులేటర్ ఓపెన్ చేస్తారు, ఇన్పుట్ ఇస్తారు. ఇన్పుట్ ఎలా ఇస్తారు? ఫింగర్ విల్ బి యువర్ ఇన్పుట్ డివైస్ and your touch screen will be your input device. So with finger on the touch screen, we'll put some information like 2 plus 2. So 2 plus 2, 4 అనేది ఎక్కడ విజిబుల్ అవుతుంది? అగైన్ దట్ విల్ బి డిస్ప్లేడ్ ఆన్ ద స్క్రీన్. సో స్క్రీన్ వచ్చేసి మీకు ఆన్సర్ ఎక్కడైతే కనిపిస్తుందో, అవుట్పుట్ ఎక్కడైతే కనిపిస్తుందో అది అవుట్పుట్ డివైస్ అవుతుంది. మీరు కంప్యూటర్కి ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ని దేంతో యూజ్ చేసి ఇస్తున్నారో అవన్నీ ఇన్పుట్ డివైసెస్ అయితే. Peripheral devices accomplishes the input and output and storage functions. This is a combination of input, output and storage functions. Okay, so again these are all parts of computers. Microprocessors, it is also called as central processing unit. CPU ki abbreviation adugutar. కొన్ని అబ్రివేషన్స్ కూడా అడుగుతారు మా కంప్యూటర్ టర్మినాలజీలో. ఇప్పుడు నేను ఆ కంప్యూటర్ టర్మినాలజీ తీసుకొని మీకు అబ్రివేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా పోతే ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ 1 month completely. Okay, so almost all the terminologies or abbreviations are available in the internet. If possible, I'll send that material also. Okay, so CPU ante enti, AI ante enti, artificial intelligence, A to D ante enti, A/D, analog to digital, digital to analog. So we'll have n number of abbreviations, so we can't memorize also. Okay, so try to pick the important elements and try to remember all those. Okay, so microprocessor are also called as central processing unit or CPU. A silicon chip designed to manipulate the data. We'll have a silicon chip designed to manipulate the data. Manipulation is nothing but, see, manipulation ante something which we are going to ఏదో మనం manipulate చేస్తున్నాము అని అంటే మనం ఏదో లేనిది పుట్టించినట్టు కాదు. So we are trying to get what exactly we are trying to see on the screen. So that is also called as manipulation. Speed determined by, see, the computer speed is going to determine by the clock speed, word size, processor time. Okay, so word size, processor type, all these are like if you type something on the keyboard, it is going to determine like how many letters you are going to type in 1 minute or 1 second. Okay, that is how it is going to determine the speed of your inputs. So a computer file is named collection of computer file is a named collection of stored data. How we are going to represent the data? See, if you want to save one file in the computer, definitely you need to give one name, right? So data ni computer definition chusinapude manam em anukunnam. See what we have seen. So it is a electronic device which is going to take the inputs and it is going to store our data, right? See, if I want to store the data and retrieve it some like after certain period, definitely I need to name the file with one name. ఇప్పుడు నువ్వు ఎన్ని నెంబర్ ఆఫ్ డాక్యుమెంట్స్ తో డీల్ చేస్తున్నప్పుడు ఈ రోజు ఒక డాక్యుమెంట్, రేపు ఒక డాక్యుమెంట్, ప్రతిదానికి ఒక నీకు నువ్వు గుర్తు పెట్టుకునేటట్టు ఒక నేమ్ అన్నది ఇవ్వాలన్నమాట. దట్ ఈస్ హౌ యు ఆర్ సపోజ్ టు సేవ్ ద డేటా ఇన్ ద systems. Okay,
So then it can be easily represented by the computer. An executable file contains the instructions and that tells the computer. See, manam ikkada I can't show you the screen. Ikkada Windows button దగ్గర click చేసి మనకు అక్కడ search option లో if I save the file with the Prashanti Isaac. See, if I type the same thing, easily I can retrieve from the computer. If I don't remember the file name, definitely it will be very tough, right? So అందుకని కంప్యూటర్కి అన్నీ తెలుసు కదా అనేసి నాకు ఇది కావాలి అని అంటే అది ఇచ్చేసేయమ్మా. సో there should be some process even to store the data and to retrieve the data. So an executable file contains the instructions that tells a computer how to perform a specific task. We are giving the inputs to the computer to perform the task. For instance, the files that are used while the computer starts are executable. See, when we start a computer, we are able to access some files. So those are like inbuilt files which are being executable. A data file, like just now I told you, if I store some data, that should be definitely created by a user. User means here the user is Prashanti and I need to give a name for that data file. So usually with the software. So software again, it is like Microsoft software. So which we are using like Word, kaavachu, Excel, kaavachu, PowerPoint presentations, kaavachu. Avanni oka software. Okay. So how the computer is going to save your data means it is going to interpret every signal as on or off. So if I go on explaining this in detail, it will take long time. So just remember that computer is going to interpret your signals as on or off. So on is going to represent with 1. Just remember, indulo nunchi kuda question vastundma. So computer interprets every signal as on with one number, or they'll ask you with one blank. So on ni dento specify chestaru, dento mention chestaru, off ni dento mention chestaru annadi kuda meer gurtu pettukovali. On will be specified with 1 and 0 will be specified with off. And it is referred to as, and these are all like these signals are going to be referred as bits or binary digits. Okay, so now let us see like how the information is stored into the computer. So 1 byte is equal to 8 bits. Each byte represents a unique character. Unique character means P is 1 character, R is 1 character, A is 1 character. See, if I want to type Prashanti, Prashanthi, so each character is going to be a unique character and that will be represented by each byte. సో ఇందులో నుంచి కూడా క్వశ్చన్ డెఫినెట్గా వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. సో 1 byte is equal to 8 bits, 1 kilobyte is equal to 1000 bytes, megabyte is equal to 1 million bytes. సో ఇది మెమొరైజ్ చేసుకోవాల్సిందే, కానీ దీనికి నేను ఎక్స్ప్లెనేషన్ అన్నది ఇవ్వలేను. ఎక్స్ప్లెనేషన్ ఉంటే డెఫినెట్గా ఇచ్చేదాన్ని, ఇది మెమొరైజ్ చేసుకోవాల్సిందే. లైక్ 2 + 2 4 అన్నది మనకి మైండ్కి ఎంత ఈజీగా వచ్చేస్తుందో అలా మెమరైజ్ చేసేసుకోండి. సో గిగాబైట్ ఈజ్ ఈక్వల్ టు 1 బిలియన్ బైట్స్, టెరాబైట్ ఈజ్ ఈక్వల్ టు 1 ట్రిలియన్ బైట్స్ అట్లా. ఓకే, సో దెర్ ఆర్ ఇంకా కొన్ని మెగాబైట్స్ని కిలోబైట్స్గా కన్వర్ట్ చేసి ఉంటారు. ఇక్కడ అన్ని మనకి బైట్స్లో చూపించారమ్మా, కానీ కొన్ని డైరెక్ట్గా మెగాబైట్కి కన్వర్ట్ చేసి ఉంటారు, గిగాబైట్కి కన్వర్ట్ చేసి ఉంటారు. అలాంటివి కూడా ఇంటర్నెట్లో దొరుకుతాయి డెఫినెట్గా, 100% నో డౌట్. ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు రైట్ ద ఐసెట్ ఎగ్జామ్, డెఫినెట్లీ యూ ఆర్ గోయింగ్ టు గెట్ 1 క్వశ్చన్ ఫ్రమ్ దిస్. ఓకే, అండ్ 1 more క్వశ్చన్ ఫ్రమ్ మెమొరీ నుంచి కూడా ఒక క్వశ్చన్ డెఫినెట్గా వస్తుంది, కానీ డోంట్ ఎక్స్పెక్ట్ దట్ ద క్వశ్చన్ విల్ బి వెరీ ఈజీ. దే నాట్ ఆస్క్ లైక్ ర్యామ్ అంటే ఏంటి, రోమ్ అంటే ఏంటి అని. సో ఎందుకు అంత ఈజీ క్వశ్చన్స్ అడగట్లేదు అంటే మేము రాసినప్పుడు అడిగారు, ఎందుకంటే వీఆర్ నాట్ అవేర్ ఆఫ్ ఆల్ దీస్ వర్డ్స్ వెన్ వీ రోట్. ఓకే, బట్ నౌ యూ పీపుల్ ఆర్ వెరీ లైక్ యూ నో అబౌట్ కంప్యూటర్స్, యూ ఆర్ వర్కింగ్ ఆన్ దట్, యూ ఆర్ రైటింగ్ ఈవెన్ ద ఎగ్జామ్ ఇన్ ద కంప్యూటర్స్, రైట్? అందుకని మీరు చాలా లైక్
బాగా ఎక్యూబ్డ్ అయిపోయారు, మీరు కంప్యూటర్ తోటి బాగా యూజ్ చేసేస్తున్నారు కాబట్టి మీకు కొంచెం క్రిటికల్గా అడుగుతారు, కానీ మరీ అంత క్రిటికల్ క్వశ్చన్స్ రాకపోవచ్చు. కానీ డోంట్ ఎక్స్పెక్ట్ దట్ ర్యామ్ అంటే ఏంటి, రోమ్ అంటే అడిగే క్వశ్చన్స్ కూడా రావు 100%. ఓకే, computer memory is a set of storage. So we can't say that it is completely going to store our information which we are giving as inputs, and we can't expect that whatever the information we are going to give, it is going to erase immediately. So we have different types of memories, how the computer is going to save. Okay, there are 5 types of memory. Random access memory, it is also called as RAM, cache memory, virtual memory, read-only memory, ROM, and complementary metal oxide semiconductor memory, CMOS. Okay, memorize all these points. రీజనింగ్ కానీ అథమెటిక్ కానీ లాజిక్ గుర్తుపెట్టుకుంటే మీరు ఆన్సర్ చేయగలరమా, కానీ ఇంగ్లీష్కి, కంప్యూటర్ టర్మినాలజీకి, బిజినెస్ టర్మినాలజీ దగ్గరికి వచ్చేసరికి మాత్రం మీరు కొన్ని గుర్తుపెట్టుకోవాల్సింది చాలా ఉంటుంది అనమాట. సో డైలీ వాట్ యూ విల్ డూ ఈజ్ లైక్ ట్రై టు టేక్ వన్ బుక్ సపరేట్లీ, ఒక బుక్ తీసుకొని సపరేట్గా ఒక ఇంగ్లీష్ వర్డ్ నేర్చుకోండి, రోజుకు ఒక ఇంగ్లీష్ వర్డ్ నేర్చుకోండి, రోజుకు ఒక కంప్యూటర్ టర్మినాలజీ నేర్చుకోండి. So by the time you are going to write your exam, definitely it will be 30 or 40 words easy-ga vachestayi kada. 30-40 words ante you are done with your dictionary. Neeku vachin words ni nuvve oka dictionary laga chesukochu. Okay, that is my suggestion. It's up to you. So we'll see what is RAM. RAM is temporary memory that constantly changes while computer is on. It can be upgraded to make your computer run faster. Okay, so cache memory means a special high-speed memory chip on the motherboard or on CPU. It stores frequently and recently accessed data and commands. See, మనము మొబైల్లో ఇక్కడ ఒక స్క్వేర్ టైప్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే విల్ గెట్ లైక్ రీసెంట్ గా వ్యూ చేసిన ఆప్షన్స్ అన్ని కనిపిస్తాయి. సో వాట్ ఎవర్ ద థింగ్స్ వీ హ్యావ్ వ్యూడ్ రీసెంట్లీ, సో దాన్ని ఏం చేస్తుంటాం మనం, విల్ క్లియర్ ఇట్ ఆఫ్, రైట్? దట్ ఈస్ కాల్డ్ యాజ్ క్యాచీ మెమరీ. ఓకే, virtual memory is extra memory that stimulates RAM is for more needed. That is like a pen drive or CD. Now nobody are using CDs now. Everybody are able to use pen drives, right? So pen drive is a virtual memory. It is like accessible from outside. Okay, read-only memory is a permanent storage location for a set of instructions that computer uses. Sometimes we'll try to save our softwares in certain like D drive or C drive. So that is mostly like a read-only memory. We can't do modifications in that. CMOS memory is a semi-permanent information about where essential software is stored. Okay, understanding storage media. So there are 3 types of storage media. If we want to store our data specifically, we have 3 types: magnetic storage media, optical storage media, flash memory. Let us see in detail about this. So common magnetic storage devices like hard disks. See, I think by the time when you have seen the computers, there is nothing like hard disks. So hard disk is like a separate device which is available right now. So that hard disks are almost like మీ దగ్గర ఉన్న పవర్ బ్యాంక్స్ లాగానే హార్డ్ డిస్క్స్ ఉంటాయి, ఇప్పుడు కూడా యూజ్ చేస్తున్నారు చాలా మంది. If you want to store large data, huge data, you can use that hard disks. Okay, so optical storage devices. Optical storage devices are like CDs, DVDs, Blu-ray stores. Okay, these are like again output devices lo kuda consider cheyochu. Flash memory, just now we discussed, right? Similar to ROM, except that it can be written to more than once. Okay, flash memory cards, small or portable cards. Okay, pen drives will come under this flash memory cards. Okay, so plastic to which data can be written or rewritten also, used in digital cameras,
handheld cameras, even you are like మీ మొబైల్లో పెట్టుకుంటారు కదా మెమరీ కార్డ్స్, దాన్ని కూడా ఫ్లాష్ మెమరీ కార్డ్స్ అనొచ్చు. Used in digital cameras, handheld computers. Handheld computers, again, what is handheld computers? Can you answer me in your chat box? Handheld computers. ఇప్పుడే డిస్కస్ చేసాం కదా ఫస్ట్ స్లైడ్లో, ఫస్ట్ ఆర్ సెకండ్ స్లైడ్లో. ఎస్, మొబైల్స్. Video game controllers and other devices. See, flash, again they have explained in detail about the USB flash storage devices. So try to know about what is USB, abbreviation of USB. It is a popular type of flash memory available in wide range of sizes up to, just Google it in your mobiles. USB ante enti kanukondi. Google it. ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు మీరు కానీ మీ అంతకు మీరు వెతికారు అనుకోండి, యూ విల్ రిమెంబర్ పర్మనెంట్లీ ఇన్ యువర్ బ్రెయిన్, రైట్? 25 students are there. I got only one answer. I don't know whether it is correct or wrong. So A to Z is correct. I don't know who is that A to Z. Okay. Aslam. Okay. You can rename your Zoom account with Aslam. Okay. Okay, let us come back to the class. Okay. So available in wide ranges. మీకు స్పెసిఫిక్ గా చెప్పనవసరం లేదు కదా పెన్ డ్రైవ్స్ గురించి. We have all number of sizes like 16 GB, 2 GB, 4 GB, అన్ని sizes లో. Size doesn't mean the size of the pen drive. So the data which is going to store in that pen drive, plug directly into the USB port of the personal computer, okay? Or about the size of a pack of a gum, and often have a ring that you can attach to your keychain. This is a simple, okay? This is not even important also. See, here I have given some input devices. Again, definitely you are going to get one question from this input devices. Your keyboard will be your input device. Pointing, laser pointing, alanti untayi kada, avi input devices aithe. Okay, mouse, trackball, touchpad, touch screen, scanner, microphones, okay, cordless pointing devices. All these will be your input devices. People who cannot use their arms or hands instead can use foot, head or eye movements. See, చేతులు యూజ్ చేయలేని వాళ్ళు ఇప్పుడు మనం see, you have your locking system. ఫింగర్ ప్రింట్స్ తోటి లాక్ చేసేది, ఐ బాల్స్ తోటి లాక్ చేసే సిస్టమ్, ఫేస్ రికగ్నైజేషన్ తోటి లాక్ చేసే సిస్టమ్ వచ్చింది కదా మొబైల్లో. సో అవన్నీ కూడా ఇన్పుట్ డివైసెస్ అవుతాయి అన్నమాట. You are able to lock your computer, your mobiles with the face recognition, right? So voice recognition. See, they have invented for the people who don't have arms, but even though we have arms, we are using all this as our input devices, right? People with poor vision can use keyboards with large keys for input screening enlarges to enlarge the type and images on the monitor, or screen readers to read the content of the screen aloud, okay? So monitors and printers are the common output devices. Remember that? So where you are going to see the output? Mostly we will see the output on the monitor and printer. See, మనం print ఇవ్వండి అని చెప్పేసి ప్రింట్ అని చెప్పినప్పుడు ప్రింటర్ మనకి అవుట్పుట్ ఇస్తుంది. It will give one paper to us. That will be the output device. LCD monitors, LED monitors are two types of monitors. Again, tell me what is that? Either input device or output device? It is output device. Okay.
So again, there are different sizes of screens also. Screen size, resolution, dot, which depends on the quality of the product which you are going to purchase. So that can also be considered as output devices. Types of printers, again, laser printers are there, inkjet printers are there, dot matrix printers are there. అంటే ఇక్కడ నేను నేమ్స్ ఎందుకు స్పెసిఫిక్గా మెన్షన్ చేశాను అని అంటే డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ దట్ ఈ ఆప్షన్స్ ఇచ్చినప్పుడు మీకు అవుట్పుట్ డివైసెస్ ఇన్పుట్ డివైసెస్ అన్ని ఐడెంటిఫై చేయడం కోసం యూ ఫీల్ లిటిల్ బిట్ డిఫికల్ట్. సో రిమెంబర్ దట్ లేజర్, inkjet, dot matrix are the types of printers. So it will be the output devices. I think it is more than enough. Data communications, all that we'll discuss in the next class if possible. Wait, let me see how many slides are there. Otherwise, I can't get it. Okay, we'll continue the remaining topics in the next class, okay? So a few more topics are there to be covered in the computers. Okay, it will take much time if I start with the data communications. Networks, local area network. Okay, I'll cover these networks also, okay? You are ready, right? You will not leave in between, right? Yes, I'll send the full file. If you are ready with me, I'll explain this also. Okay. So don't leave in between. I'll elaborate it. So data communications. See, now you need to respond with me. So why you are using your mobiles? Why you are using your mobiles? It is not only to see the class, I say classes, right? So there are so many other purpose which you are going to, which are going to be like you are going to get, right? Why you are using your mobiles? For the communication purpose, right? Yes, yes, good Irfan. So mostly, whatever the electronic device we may be using, either it may be a computer or it may be a mobile or it may be a tablet or tab. So mostly we are using that electronic devices that are so-called computers for the data communication process. Sometimes we are trying to transmit that data through oral form, and sometimes we are trying to transmit that data in a written form. So data communications are going to happen with the computers. It is a transmission. Our computers are going to be in between. See, if I want to communicate to my father or to my daughter, so there is one device that is nothing but my mobile. So it is acting as a mediator in between two persons or two companies or like two users. So data communication is the transmission of data from one computer to another computer. There are four essentials. If I want to send this data to another user, there should be four essentials. Sender should be there, channel should be there, receiver should be there, protocols should be there. Sender means sender is a person who is talking or who is typing the message. Channel is either you are trying to send a message orally or in a written format, or your channels are there, right? Either with your WhatsApp,
or are you using your Facebook, or you are using your call, or you are using a normal message application. So there are n number of channels through which we can communicate to another device. So that is like channels. Receivers. Receiver is another computer which is receiving your message. Protocols is like what type of medium we are using. Okay. Here we have rules. Again, protocol is a set of rules that are going to establish the transfer of data between the sender and receiver. See, if I send one message to you, if you don't have proper internet connection, so definitely you can't attend the class also, right? So set of rules like I need to have the internet facility and the receiver should also have the internet facility. Then only the communication is going to be transmitted. So there will be certain protocols that should be furnished to by the sender as well as receiver. A sender is a computer that originates, which is trying to send, which is trying to type the message. Originate means it is going to start the message. And the message is sent over a channel. It can be a telephone, it can be a computer, or it can be a certain applications. And the receiver is a computer at the message's destination. Either the person, నేను ఎవరికైనా మెసేజ్ పంపించాను అనుకోండి, వాళ్ళ కంప్యూటర్లో చూసుకోవచ్చు, ల్యాప్టాప్లో చూసుకోవచ్చు, లేకపోతే see that depends on the device what he is having. Right? Protocols, already we have discussed, they are like set of rules that are established to transfer of data between sender and receiver. And definitely we need to have a server which is going to act as a central storage location for programs, provides mass storages for most of the data used on the networks, clients. So madam, మాకు అసలు ఎందుకు కంప్యూటర్స్ గురించి అని అంటే, see, if you get a job, definitely you are going to work on the computers, right? Which is very important. You need to know all this information. మీరు చేయబోయే జాబ్స్ అన్ని కూర్చొని పేపర్లో రాసే జాబ్స్ అయితే ఎక్కడా లేవమ్మా. సో ఎవ్రీథింగ్ యూఆర్ గోయింగ్ టు వర్క్ ఆన్ ద కంప్యూటర్స్. ట్రై టు నో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ ద కంప్యూటర్. ఓకే. సర్వర్. సో నేను ఇక్కడ ఉన్న టర్మినాలజీని మన నార్మల్ కాన్వర్సేషన్కి కన్వర్ట్ చేస్తున్నాను కానీ, so most of the terminology which we are using here is like from one company to another company, how we are trying to communicate. Okay. మీకు అర్థం అవ్వడానికి నేను మన టర్మినాలజీలోకి తీసుకొచ్చాను, కానీ ఒక కంపెనీ నుంచి ఇంకొక కంపెనీకి వెళ్ళే ఇన్ఫర్మేషన్ గురించి ఈ నెట్వర్క్స్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో నెట్వర్క్స్ అనేది మోస్ట్లీ కంపెనీ టు కంపెనీ, లేకపోతే I'll have one branch in Puttaparthi and I'll have one branch in Anantapur. If I want to send some information, how to send? I can't post it, right? So nowadays we are equipped with all the machines. So I can use all the technology which I have. So for that purpose, we need to know like what type of networks are available. So everything is not confidential. So I need to know what type of network I am supposed to use. Okay, clients. Computers on a network depends on a server. Server means we have a common storage process. When it comes to a company, we'll have one server where it is going to store all that data. So the people who are using that particular server will be their clients. And server network, the people who are interlinked with that particular network will be like server network. P2P network means a network without a server directly a person can contact another person. All of the computers are equal for the P2P networks. Standalone computers are nothing but a PCs, personal computers that is not connected to a network. We are not, your mobile is not connected to any network. You are individually accessing your own network. Okay, workstation, a personal computer that is connected to a particular network. మీరు ఆఫీస్కి వెళ్ళారు అనుకోండి, ఇఫ్ యూ వాంట్ టు యాక్సెస్ సమ్ ఫైల్, ఒక ఫైల్ని యాక్సెస్ చేయాలి అని అంటే మన అందరికీ కామన్గా ఒక పర్టికులర్ సర్వర్లో మన డేటా అన్నది స్టోర్ చేసి ఉంటారు. అట్ ఎ టైం నువ్వు యాక్సెస్ చేయొచ్చు, ఎక్స్ యాక్సెస్ చేయొచ్చు, వై యాక్సెస్ చేయొచ్చు అనమాట. సో దాన్ని వర్క్ స్టేషన్ అంటారు. నోడ్ విచ్ ఈస్ ట్రైంగ్ టు కనెక్ట్ దట్ నెట్వర్క్. So there will be, it may be like a wires or it may be like a wireless connections. That is called as node, which is trying to connect that network. Okay. ఇక్కడ మన కంప్యూటర్స్ చూస్తున్నాం కదమ్మా, ఈ వర్క్ స్టేషన్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ వర్క్ స్టేషన్స్ వేర్ వి ఆర్ గోయింగ్ టు వర్క్. ఓకే.
So this is server which is going to store all the information with the help of this node. Okay. This is a typical network configuration how we are going to test. See, ఇందులో వర్క్ చేసేవాడు వాళ్ళు ఏం చేస్తున్నారో ఇక్కడ let us think that here the manager is sitting, here the employees are sitting. Okay, so the manager want to know that what exactly the employees are doing, so that should be connected to our server, right? How we are connecting? It is being connected with one node and that will be connected to the server. Okay, so from that he is going to access that information what is being done by these two members. Okay, I think it is clear. So it depends. Again, local area network, wide area network అన్నది ఆ కంపెనీ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ని బేస్ చేసుకొని మనం ఏ నెట్వర్క్ యూజ్ చేయాలి అన్నది డిపెండ్ అయి ఉంటుంది. So computers are peripherals located close to each other, like in one location we are going to access all the computers, wide area network. If I have branch in Puttaparthi or Andhra Pradesh, and if I have a branch in some other state, so definitely I need to use wide area network, and we have wireless local area network. Amma din gurinchi cheptu pothe chaala content vastundi. So definitely when you join in MBA, we'll have in detail discussion in the networks. Okay, just try to know what is LAN, what is WAN, what is VLAN, wireless local area network. Now everybody are using this Wi-Fi, right? Wi-Fi means wireless fidelity, describes wireless local area network connected using a standard radio frequency established by the Institute of Electrical and Electronics Engineering. So try to remember these abbreviations again. Wi-Fi, they may ask you like what is Wi-Fi, what is IEEE. So personal area network, PAN, a network that allows two or more devices located close to each other to communicate or to connect a device to the internet. So నువ్వు నీ ఫ్రెండ్ పక్కన కూర్చున్నారు, వాడికి నెట్ యాక్సెస్ అయిపోయింది అని అంటే what you will do, you will try to give your hotspot, right? You on your hotspot so that he can access. That will be treated as like personal area network. So it is going to be used by, like it can be accessed with the help of infrared technology, uses infrared light waves to beam data from one device to another device. And another source we have is like Bluetooth. So we have some more sources also which meeke naakante baa telusma. So if you want to share something with your friends who are nearby, we'll use some other applications, right? What are those? All those will come under personal area network. WiMAX, worldwide interoperability for microwave access, allows computers to connect over many miles to a LAN. See, it may be connecting from here to some other country also. So WiMAX towers send signals to a WiMAX receiver built or plugged into a computer. So again, security means, see, if I want to send some information which is very confidential to some other person, definitely I need to use some security process, right? So again, we have that. The steps a computer owner takes to prevent unauthorized use of a damaged, we should not get damaged. See, if I'm like me mobile ki meer enduku password pettukuntaru, somebody should not access your information. That is very confidential, right? In the same way, that is just a personal information which is related to a person, right? In the same way, when it comes to company, it is going to have a lot of confidential information. ఇక్కడ నుంచి ఒక మెయిల్ వెళ్తుంది అని అంటే in between somebody can hack our information, right? సో ఇప్పుడు TikTok మీకే బాగా తెలుసు అవన్నీ ఎందుకు బ్యాన్ చేశారు కదా. Somebody are hacking our information, because of that reason everybody banned some of the applications, right? That is because of security reason. We have malware, any program intended to cause harm or convey information to others with the owners without any owner's permission. Malwares are like some type of program which is trying to get our information. It is trying to access our information, and it is trying to give it to some other
person without our permission, without owner's permission. And viruses, you know better than me, spyware, firewall. So these are like some of the threats, phishing, farming. Okay. So all these like threats, we are going to safeguard with some type of passwords. Passwords, strong passwords, and with the help of some softwares also. Okay. So with this, we'll try to stop for this class. In the next class, if possible, I'll try to take some of the computer terminology information. Okay. I think it is clear, right? I have given much content which is necessary for you. So definitely out of this, you are going to get 5 questions. Okay.